దేశవ్యాప్తంగా కేంద్రం తమిళనాడు మధ్య భాషా వివాదం కొనసాగుతోంది. హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శలు చేస్తున్న స్టాలిన్ సర్కార్ తాజాగా రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం చెబుతూ ఉండగా దాన్ని తోసిపుచ్చుతూ ద్విభాషా అజెండాతో స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని చెబుతోంది. అయితే త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా కేంద్రం తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతోంది. కేంద్రం తమిళనాడు మధ్య భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమ ప్రజల కోసం సొంతంగా రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి కౌంటర్గా స్టాలిన్ ఈ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతుండడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు ప్రజల కోసం సీఎం స్టాలిన్ రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకురావడంతో కేంద్రం తీసుకొచ్చిన త్రిభాషా సూత్రాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పినట్లయింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం చెబుతుండగా దాన్ని తోసిపుచ్చుతూ ద్విభాషా ఎజెండాతో స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించింది. ఈ ముసాయిదా పాలసీని రూపొందించేందుకు 2022లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మురుగేసన్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గతేడాది తమ ప్రతిపాదనను సీఎం స్టాలిన్కు అందించింది. దాన్ని పరిశీలించిన స్టాలిన్ సర్కార్ తాజాగా నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించింది. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర విద్యా విధానం మాతృభాషతో పాటు ఇంగ్లీష్, కృత్రిమ మేధ, సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చేలా రూపొందించారు. మరోవైపు నీట్ లాంటి ప్రవేశ పరీక్షలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త విద్యా విధానంలో ప్రవేశ పరీక్షకు బదులుగా మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఇవ్వాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. 11, 12వ తరగతుల మార్కుల ఆధారంగా ఆర్ట్స్, సైన్స్ వంటి కోర్సుల్లో యూజీ ప్రవేశాలు కల్పించేలా కొత్త పాలసీలో ప్రతిపాదనలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరి చేసే జాతీయ విద్యా విధానం అమలు విషయంలో కొంతకాలంగా కేంద్రం తమిళనాడుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ రాష్ట్ర విద్యా విధానం తీసుకురావడం ఇప్పుడు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలోనే త్రిభాషా సూత్రంపై కొంతకాలంగా కేంద్రం తమిళనాడుల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతోంది. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తోందని స్టాలిన్ సర్కార్ ఆరోపిస్తోంది. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం లేదన్న కారణంతో సమగ్ర శిక్ష పథకం కింద రాష్ట్రానికి అందాల్సిన 2152 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేయడం లేదని స్టాలిన్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కేంద్రం 1000 కోట్లు ఇచ్చినా తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయదని తేల్చి చెప్పేశారు. నిజానికి తమిళనాడు హిందీని ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఇప్పటిది కాదు. మొదటిసారిగా 1937లోనే హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. మద్రాసు ప్రెసిడెన్సీలో సి రాజగోపాలాచారి నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ బోధనను అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీంతో అప్పట్లోనే మద్రాసులో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఈవి రామస్వామి నాయకర్, పన్నీర్సెల్వం నాయకత్వంలోని విపక్ష జస్టిస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. తమిళనాడు వ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. చివరికి 1940 ఫిబ్రవరిలో మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటిష్ గవర్నర్ హిందీ విద్యాభ్యాసాన్ని ఉపసంహరించారు. 3 ఏళ్ల పాటు సాగిన ఈ ఉద్యమంలో 1198 మంది అరెస్టు కాగా 2 మరణించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1950 జనవరి 26న కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత హిందీని ఏకైక అధికార భాష చేసేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలను అనేక హిందీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 1965, 1968, 1986లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి.
అయితే ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం ద్వారా తమపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ విద్యా విధానాన్ని అమలు చేయమని తేల్చి చెప్పారు. ఇక తాజాగా ఎన్ఈపీకి కౌంటర్గా స్టేట్ ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకొచ్చారు. స్టాలిన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్రం, తమిళనాడు మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్రం తీసుకువచ్చిన త్రిభాషా సూత్రాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పిన స్టాలిన్ ప్రభుత్వం తాజాగా తమిళనాడులో రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం, తమిళనాడు మధ్య భాషా వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.